అందరికీ వందనాలు. ఈరోజు ఆదివారం ఎర్లీ మార్నింగ్ అయితే లేచి త్వరగా రెడీ అయ్యి దేవుని సన్నిధి కంటే వచ్చాను. అంటే ఇది మా చర్చి. 8 వచ్చేస్తాను. అంటే లోపల కొన్ని రెడీ చేసుకోవాలి సాంగ్స్ పాడేదానికి, అలాగే మైక్ రెడీ చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ వస్తాను. అందరికంటే ముందుగా వచ్చి చర్చిలో అన్నీ సిద్ధపాటు చేసి అంటే రెడీగా చేస్తాను. అయితే లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదే మా చర్చి, అది మా బలిపీఠం. ఇంతవరకు ఇంకా ఎవరు రాలేదు. ఎర్లీ మార్నింగ్ వచ్చాను. అంటే ముందుగా వస్తాను, వచ్చి కొంచెం అంటే ఇక్కడ రెడీ అవన్నీ సెట్ చేసి మైకులు అవన్నీ పెడతాను. అంటే వాళ్ళు 10 అలా వస్తారు. కొంచెం ఎర్లీ మార్నింగ్ 8 వచ్చేస్తాను దేవుడి సన్నిధికి. ఇదే మా చర్చి. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని ఎంతగానో మీకు నేను మనవి చేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకప్పుడు మాది చిన్న చర్చి. అంటే మేము ఒక 70-80 మంది ఉంటాము. అయితే చిన్న చర్చిగా ఉండేటప్పటికి కొంచెం మెరుగ్గా ఉండేది. కానీ దాన్ని తీసేసి రీసెంట్గా పెద్ద చర్చి అయితే కట్టాము. ఇప్పటికి ఒక 7 నెలలు అయితే అవుతుంది. ఇప్పుడు అందరం వస్తాము. చాలా బాగా కూర్చొని దేవుని ఎంతగానో ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆయన ఎంతగానో స్తుతించి ఎంతగానో సంతోషంగా ఉండి సన్నిధిలో వెళ్తాము. అయితే మీరు కూడా మీ దగ్గరలో ఉన్న యొక్క సన్నిధులకి అంటే దేవుడు చర్చిలకి వెళ్ళి ఎంతగానో దేవుడితో సహవాసం చేయాలని కోరుకుంటున్నాను. అయితే దేవుడు అన్నాడు కదా, విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవము గలవారు, మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నారని. అలాగే మనందరిని రక్షణ మార్గంలోకి అయితే మన దేవుడు నడిపించాడు కనుక దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? కేడారి నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నీకిచ్చిన చాలునా?